దొంగలున్నారని కాకినాడ జిల్లా పెదపూడి ఎస్ఐ రామారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా అందరూ దసరా సెలవులకి ఊర్లు వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, మన పరిసరాలు ప్రాంతమైనటువంటి రాజమండ్రి, వైజాగ్ నుంచి దొంగలు మన మండలంలో తిరుగుతున్నారని సమాచారం ఉంది. కాబట్టి ఎవరు కూడా తాళాలు వేసి బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మీరు ఊరు వెళ్లవలసి వస్తే మీ ఇంట్లో విలువైన వస్తువులు, నగదు బ్యాంకుల లాకర్లలో భద్రపరచుకోవాలని అన్నారు. ఇంటికి తాళం బయట కనిపించే విధంగా వేయకూడదని, అలా వేసిన ఎడల దొంగలు గమనించి దొంగలు ఇంట్లో చొరబడి చోరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పెదపూడి మండల ప్రజలకు ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే, దసరాకి అందరూ కూడా సెలవులకు బయటికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేరే కార్యక్రమాలకు కూడా ఇల్లు తాళం వేసి బయటికి వెళ్ళవలసి వస్తుంది. మనకి రాజమండ్రి అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చిన దొంగలు మండలంలో తిరుగుతున్న సమాచారం ఉంది. కాబట్టి తాళం వేసి బయటికి వెళ్ళాల్సి వస్తే మీరు అందరూ కూడా కంపల్సరీ తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం, ఎక్కువ మొత్తంలో నగదు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. ఏదైనా ఉంటే లాకర్లో భద్రపరచుకోవాలా. అదేవిధంగా మీరు తాళం కప్ప ఇంటి ముందు బయట కనపడే విధంగా వేయకూడదు. అలా వేసినట్లయితే మీ ఇంట్లో ఎవరు లేరని భావించి దొంగతనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు LHMS కూడా ఉపయోగించుకోవాలా. ఎవరైనా మీరు కానీ బయటికి వెళ్ళవలసి వస్తే కంపల్సరీగా మీ గ్రామంలో ఉన్న మహిళా పోలీస్కి లేదా పోలీస్ స్టేషన్కి కంపల్సరీ తెలియపరచాలా. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఇరినా కానీ పోలీసు వారు తెలియపరిచినట్లయితే మనం ఈ దొంగతనాలను నివారించగలుగుతాం. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టే విషయంలో ₹1,00,000 పెట్టి ఇల్లు కడుతున్నారు, కానీ ₹5,000 ఉన్న సీసీ కెమెరా పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందరూ కూడా దయచేసి సీసీ కెమెరాలని మన గృహోపకరణాల్లో భాగంగా భావించి ప్రతి ఒక్కరు పెట్టుకుంటారని ఆశిస్తూ పెద్దపూడి పోలీసుల తరఫున అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.